ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా అందందే గలడు. కృష్ణ పరమాత్ముని గురించి కాదోల్లా నేను చెప్పేది, దొంగలు స్మగ్లర్లు ఇక వాళ్ళ కళా పోషణల గురించి చెప్తాన్నా. నిజం చెప్తున్నానోల్లా, ఈ దొంగతనాలు దేర్ దిమాగ్ పనులు చేసుడు కూడా ఒక పెద్ద కళనోల్లా. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదువులు చదివినోళ్ళు కూడా గింతకనం ఆలోచించరు కావచ్చల్లా వాళ్ళు ఆలోచించినట్టు. అసలు వాళ్ళ తెలివితేటలు చూస్తే మాత్రం మీకు చక్కెరొచ్చుడు ఖాయమొల్లా. ఎట్లా అని అంటారా? చూడండి మీరే ఎట్లను. ఇవి ఖర్జూర పండ్లే కదా. అబ్బా నాకు మస్తు ఇష్టం. ఎండాకాలంలోనే దొరుకుతాయి. ఇది తింటే పెయిగా మంచిదట. అయితే ఒక మహానుభావుడు అవుట్ ఆఫ్ నుంచి మన కాడికి ఖర్జూర పండ్లు పట్టుకొచ్చిండు. ఇట్లా పార్సల్ కట్టి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిండు. ఆడ ఆఫీసర్లు వీటిని తీసుకొని మూటిప్పిరు. పాపం ఖర్జూర పండ్లను ఇల్లు తీసుకునుడేంది, నోటికాడు కూడా గుంజుకునుడేంది అనిపిస్తుంది కదా. ఆ ఖర్జూరాలల్లా ఏమున్నాయో చూడరిగా. బంగారం, ఇవి బంగారు ఖర్జూరాలు. అంటే ఖర్జూరాలల్లా బంగారం కూడా ఉంటున్నాయా అని పరిశన్ కాకురి. ఒక స్మగ్లర్ గాని పనితనం ఇది. దుబాయ్ నుంచి దొంగ బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు అటెండికి ఇట్లా ఖర్జూర పండ్లలా దాచిపెట్టిండు. ఏరే దేశం నుంచి దొంగ బంగారాన్ని తెచ్చుడు తప్పు కదా. అందుకే ఇక్కడ ఆఫీసర్లకు దొరకకుండా ఈ ఉపాయం పెట్టుకున్నాడు అన్నట్టు. కానీ ఎయిర్పోర్ట్లో చెకింగ్ చేసే మిషన్ కీస్ అన్నదట. అనుమానం కొట్టి ఖర్జూరాలను చెకింగ్ చేస్తే ఇగో వాని గురించి ఇట్లా బయటపడ్డది. అసలు ఏమన్నా తెలివా, ఖర్జూర పండ్లలో కూడా బంగారం దాచిపెట్టి తెచ్చిండంటే వాని దిమాకు ఎంత పని చెప్పిండు కావచ్చు. అయినా ఏం ఫాయిదా, గంత కష్టపడ్డా దొరికిపాయే. ఇప్పుడు ఇసోటది ఇంకొక కళాపోషణ చూడరిగా. మన కాడ కాదు, కొలంబియా ఎయిర్పోర్ట్ లా ఒక ప్యాసింజర్ ను అక్కడ ఆఫీసర్లు చూడు ఏం చేస్తాండ్లో. అయ్యో ఎయిర్పోర్ట్ లా కటింగ్ కూడా చేస్తారా ఎట్లా అని కారడం ఆడకుర్రి. వాని నెత్తిలో ఉన్న అసలు కథ చూడరిగా. ఆయన వాడు విగ్గులా డ్రగ్స్ దాచిపెట్టి సప్లై చేస్తుండు. ఆగో వాని డిప్ప కట్టింకున్న వాడెత్తు ఎంత మంచిగా అతకబెట్టుకున్నాడో చూడు. వాని తెలివి తెల్లారా కాదోళ్ళ. నాకు ఒకటి అర్థం కాదు, చేసేదే దొంగ పని, దానికి కూడా పగలు రాత్రి గింతగానం ఆలోచించి కష్టపడి భయంగా విమానం ఎక్కి గిట్లా స్మగ్లింగ్ చేసుడు ఎందుకు కావచ్చు. ఇదే కష్టం ఇదే ఉపాయంతోని ఏదైనా కష్టపడి నియతగా పనిచేసే దాంట్లో పెడితే ఏమవుతుందో అట్లా చెయ్యరు. కొందరికి గిట్లా మందిని మత్పరిచే పనులు చేసుడంటేనే కిక్కెక్కుతుంది కావచ్చు కదా.